ఈ యొక్క 2025 సంవత్సరం డిసెంబర్ వరకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా భయపెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎందుకంటే అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఈ యొక్క 2020 సంవత్సరంలో మారడం అనేది జరుగుతూ ఉంది. గురువు కావచ్చు, రాహువు, కేతువు, శని భగవానుడు వీళ్ళందరూ కూడా ఈ 2020 సంవత్సరంలోనే మార్పిడి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ మార్పిడి జరగడం వల్ల ద్వాదశ రాశుల వారందరికీ కూడా మిశ్రమ ఫలితాలు, శుభ ఫలితాలు, అలానే కొన్ని రకాలుగా ఇబ్బందులు కలిగించేటువంటి పరిస్థితిలో ఉంది. దాంట్లో ఒకటి మేషరాశి. మేషరాశి వారికి ఏంటంటే 12వ స్థానంలో శని భగవానుడు ఉండడం వలన కొన్ని వేరే ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మొన్న నవంబర్ వరకు కూడా డిసెంబర్ 5వ తారీఖు వరకు కూడా గురువు కర్కాటక రాశిలో సంచరించడం ఒకటి, అలానే రాహువు కేతువు కూడా మారడం జరిగింది. కాబట్టి ఇప్పుడు శుక్రుడు కూడా మారుతున్నాడు. కాబట్టి వీరికి 40 రోజులకు ఒకసారి మారేటువంటి శుక్ర భగవానుడు కావచ్చు, వీరందరూ కూడా ఎటు తిరిగి చూసినప్పటికీ కూడా మేషరాశి వారికి కొంతమేర అదృష్టం అనేది ఉంది అని చెప్పొచ్చు. ఇది ముఖ్యంగా వీరికి డిసెంబర్ మాసంలో ఎవరైనా కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటే కనుక వీరు పాడి పరిశ్రమ వ్యాపారాల్లో వీరు నిమగ్నం అవ్వచ్చు. అలానే పంట భూములు